హాయ్ ఫ్రెండ్స్, నేను మా అల్లుడు చిన్ను కలిసి గృహప్రవేశానికి వెళ్ళాం ఫ్రెండ్స్. మొన్న 2వ తేదీ వస్తుంటే ఈ కనిపించే తాటి ముంజలు ప్రాణం లేసి వచ్చింది. మాకైతే కార్ దిగి వెళ్ళాము. ఎంత అని అడిగితే 50 రూపాయలకి 4 అని చెప్పారు ఫ్రెండ్స్. అంటే 10 రూపాయల పైన పడింది ఒక్క తాటి ముంజ, కాయ కాదు తాటి ముంజ. అవి నాకైతే ఆశ్చర్యం వేసింది. అసలు ఏంది అంత రేట్? ఒక్క ముంజ వచ్చి అంటే సరేలే అని కొట్టిమని చెప్పాము. 5 ఇస్తారా అంటే ఇస్తారని చెప్పాడు. సరే కొట్టిమంటే చిన్ని కొట్టిస్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత నేనైతే కారు దిగి చూసి పెద్ద కాయలు తీసిమన్నాను, కొట్టించారు. అవైతే కొంచెం వాళ్ళు లోపల నుంచి తీసేటప్పుడు కొద్దిగా పగిలినా కూడా ఇసిరి పారేస్తున్నారు అనమాట తాటికాయలు. నాకైతే ఒప్పలేదు అసలు. అడిగాను, అయ్యా అట్లా పారేసే బదులు మాకు ఇస్తే మేమైనా తినేవాళ్ళం కదా, చాలా సంవత్సరాలు అయిపోయింది అవి ఇట్లా ఆ తాటి ముంజలు చేతితోటి ఇట్లా తీసుకొని తినేది అని చెప్పి అంటే, అవునా అని చెప్పి 2 కాయలు అయితే ఇచ్చాడు లాస్ట్లో. అయినా అసలు తాటి ముంజలు మాత్రం వేసవి కాలంలో దొరికే కల్తీ లేని తాటి ముంజలు తినడం ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మా చిన్నప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి, మా పెదనాన్న వాళ్ళ ఊరికి వెళ్తే ఎన్ని తినేవాళ్ళము. రోజు సాయంత్రం అయితే వాళ్ళు బాగా కొట్టించేవాళ్ళు అనమాట, గెలగోసుకొచ్చి ఒక్కొక్క ముంజి తీసిస్తుంటా. అసలు ఇటు తినేవాళ్ళం కాదు మేమైతే, వేలు పెట్టేసి దాంట్లో నుంచి ఇటు జుర్రుకొని తినేవాళ్ళం. అసలు ఆ అనుభూతే వేరు ఫ్రెండ్స్. నిజంగా ఆ రోజులే చాలా బాగున్నాయి. అయితే ఇంత రేట్ అయినా కూడా అసలు టేస్ట్ ఏం పెద్దగా టేస్ట్ లేదు, కాకపోతే హెల్త్కి మంచిది. చిన్నప్పుడైతే మా అమ్మ ఎండాకాలం బాగా ఒళ్ళు పేలిపోయేదనమాట చిన్నప్పుడు మాకు. అప్పుడైతే ఈ జ్యూస్ ఉంటుంది కదా, అవి తీసి రుద్దేదనమాట. చాలా చల్లగా ఉండేది, బాగా ఉపశమనంగా ఉండేది ఆ ఎండలకి. ఇప్పుడైతే మేము ఎలా తింటున్నామో చూడండి ఫ్రెండ్స్. మా అల్లుడి చేత రాదంట ఫ్రెండ్స్, ఇప్పుడు నేర్పిస్తున్నాం మేము తినేది. ఒక్క కాయ ఇచ్చేది, 2 కాయలు. ఒకటైతే మా వారు తినేశారు, 3, ఒకటి నేను, ఒకటి మా అమ్మాయి, అల్లుడు. అల్లుడికి తాటి ముంజి తినడం నేర్పిస్తున్నా అత్తమ్మ. ఏడబోయా అమ్మాయి కిందే బాగా నువ్వే కీర్తి, నువ్వు అనేటప్పుడు పుస్తకం నా మీద పడ్డా. పెట్టే నేను చూడలేదే, పెట్టే పెట్టు. మీ తాతయ్య నోరు పెద్దదిలే, పెట్టు ఇంకోటి. తాతయ్య పెట్టు, ఇంకోటి పెట్టున్నానా? ఒలవపర్లేదంట్లే, అది ఒలిసిన అయ్యేటప్పటికి పోయినసారి జర్రానికి కిందకి జారి పడిపోయింది. దాంట్లోనే తీసారా? మళ్ళా ఉంది ఇదే. అవునా? వేరేది కష్టం లేకుండా. వస్తా మునగాకు తెచ్చావాడా కోసుకొని. అవేదో కన్నడ లేదు అనింది, నాకు అర్థమైంది జ్ఞానం. ఆఫీస్ లో ఉంది చెట్టు, కానీ అది పైకి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ముంజుల వీడియో. 150 రూపాయలు ఈ ముంజులన్నీ. ఎంత 15 ఇచ్చినాడా? 15 ఇచ్చాడు. దాంట్లో మరి చిన్నవి. ఎట్టుంది చిన్ను? చిన్ను ఎట్టుందా? కింద పోయి చెప్పు. తాగాలంటే జ్యూస్ లాగా. కొరికిన తర్వాత తాగేసే. నేను వీడియో తీస్తా అంటే అయిపోయేటట్టున్నాయి ముంజులు. ఓయమ్మ తినేస్తా నేను కూడా. చిన్న ఎట్టుందా ముంజు? సూపర్ గా. నోటితో చెప్పు. ఏంది ఫ్రెండ్స్, ఏమంటారు అది? ఏమంటారు చెప్పు. 2 పేర్లు ఉన్నాయి కదా నీకు తెలిసి. తెలుసు ఆమెకి. ఏమంటారు నాన్న? ఇంకో పేరు తెలుగులో తాటి చెట్టుకి కాస్తాయి. తాటి చెట్టుకి కాస్తాయి అన్నమాట తాటికాయలు. చూడు దీంట్లో 3 ఉన్నాయి కదా, ఒక్కోసారి 7 కూడా ఉంటాయి.
ఏడు జ్యూసులు వేసింది మనమా కాస్తాయి తాటికాయలు. 7 నీకబ్బ చూపించింది 7 ఉంటాయి ఇట్లాగా ఒక దాంట్లోనే 3 ఉంటుంది. హార్ట్ షేప్ లో. లేదు లేదు ఈ పక్క 3 ఆ పక్క 4 ఉంటాయి. 4 ఉంటాయి, ఒక్కటి కూడా ఉంటది. మా చిన్నప్పుడు అయితే ఇవి తినేసాక అవి ఉంటాయి కదా, అయిపోయినాయి తాటి ముట్టలు. అవి వాటితో ఇట్లాగా కర్ర పెట్టేసి మధ్యలోకి బండిలా తయారు చేయించేవాళ్ళు. అందరు ఎక్కడ పెట్టినా పిల్లలు రోడ్లు ఇవే ఆడుకునేవాళ్ళు. పంగాల కర్ర చేయించేవాళ్ళు. వాటిని పట్టుకొని నెట్టుకుంటూ ఆడుకునేవాళ్ళం అనమాట. పెద్ద పెద్ద బుర్రలు ఉండేవి. ఇంకా మీకు గుర్తుందా ఫ్రెండ్స్? ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్.